అసలే అధికార పార్టీ, అందులోనూ ప్రస్తుతం జోష్ డబుల్ డోస్లా కనిపిస్తోంది. ఓవైపు మంత్రులు, మరోవైపు జిల్లా కీలక నేతలు, ఇంకోవైపు అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీ. వెరసి ఆ ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష పదవి ఎన్నిక ఇప్పుడు పెద్ద టాస్క్లా మారిపోయింది. అందరూ ఆశావాహులే. మరి అవకాశం దక్కేదెవరికి అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అటు కర్నూలు, ఇటు నంద్యాల. ఆసక్తికరంగా జిల్లా టీడీపీ అధ్యక్ష పోరు. 3 మెన్ కమిటీకి పోటెత్తిన దరఖాస్తులు. హైకమాండ్కి అందిన నివేదికలో ఏముంది? కర్నూలు, నంద్యాల జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవుల విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈ 2 జిల్లాల బాధ్యతలు చేపట్టేందుకు నేతలు తీవ్రస్థాయిలో పోటీ పడుతూ ఉండడంతో 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ హైకమాండ్. కర్నూలు జిల్లా కమిటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నంద్యాల జిల్లా కమిటీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యులుగా ఉన్నారు. అధిష్టానం ఆదేశాలతో విడివిడిగా రంగంలోకి దిగిన కమిటీ ఇటీవల జిల్లా కేంద్రాలకొచ్చి నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇక దొరికిందే అవకాశం అన్నట్టుగా ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు కమిటీ ముందు చెప్పుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరితే తమకు అవకాశం ఎప్పుడిస్తారంటూ మరికొంతమంది మొరపెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన టీడీపీ త్రిసభ్య కమిటీ పర్యటన ఉత్కంఠభరితంగా సాగింది. ఈ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర స్థాయిలో పోటీ ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తిక్కారెడ్డి తనను మరోసారి కొనసాగించాలని కోరుతున్నారు. అదే విషయాన్ని కమిటీకి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. 15 ఏళ్ల పాటు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన పలుసార్లు ఓటమి చెందినా ఇటీవల సరిగ్గా గెలిచే జోష్ వచ్చేసరికి సీట్ త్యాగం చేయాల్సొచ్చింది. అంతేకాదు, రాజకీయ ఘర్షణలో కాలు కూడా పోగొట్టుకున్నారు తిక్కారెడ్డి. ఆర్థికంగా, శారీరకంగా పార్టీ కోసం నష్టపోయిన తిక్కారెడ్డికి సముచిత స్థానం ఇవ్వాలన్నది ఆయన వర్గం వాదన. ఇదిలా ఉంటే కేయూడీఏ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వరులు, కర్నూలు సిటీ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్, జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కేఈ జగదీష్ గౌడ్, వాహిద్ వంటి నాయకులు సైతం ఈ అధ్యక్ష పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ప్రతినిధులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి సైతం హాట్ కేక్లా మారిపోయింది. ఈ సీటును దక్కించుకోవడానికి నేతలు భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. 3 మెన్ కమిటీ ముందు ఏకంగా 12 మంది నాయకులు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీరిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్తో పాటు ధర్మవరం సుబ్బారెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, నరసింహారావు సహా మరికొంతమంది నేతలు ఉండడంతో ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న కీలక నేతలు ఇప్పుడీ అధ్యక్ష పదవి విషయంలో మరింత రెచ్చిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు తమ అనుచరులకు, సహచరులకు పదవులిప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బహిరంగంగానే పోటీ ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తిక్కారెడ్డి రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అదే జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్ మాత్రం తన అనుచరుడు నాగరాజ్ యాదవ్ కి ఆ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే జిల్లా పార్టీలో నాగరాజును కొంతమంది వ్యతిరేకిస్తుంటే తిక్కారెడ్డిని మరికొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీంతో ఎవరికి పదవి దక్కినా మరో వర్గంతో ఇబ్బంది తప్పకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం రాజశేఖర్ ఉన్నారు. ఆయన్ని తప్పించాలని హైకమాండ్ నిర్ణయించడంతో ఇక్కడ తమ వర్గం నాయకులకు పదవి ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని మంత్రిగారు ప్రయత్నిస్తుంటే తన సోదరుడు జగత్కే అవకాశం ఇవ్వాలని అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారట. అయితే సుబ్బారెడ్డి నాయకత్వాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల ఎంపీ శబరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న మరొక నేత న్యాయవాది నరసింహారావును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యతిరేకిస్తుండగా ఆమె సోదరుడు భూమా జగత్ విషయంలో ఇతర నేతల అభ్యంతరం తెలుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ 2 జిల్లాల్లోనూ ఆశావహుల అభిప్రాయాలు, ఎవరి ప్లస్సులేంటి, ఎవరు మైనస్సులేంటి అన్న వివరాలతో హైకమాండ్కు ఒక నివేదిక సైతం అందింది. ఆ నివేదికను బేస్ చేసుకుని ఈ జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని హైకమాండ్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరికి అసంతృప్తి మిగులుతుంది అన్నదే ఇప్పుడు సస్పెన్స్.